హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు సుగంధి సోడా, సుగంధి మజ్జిగ చేసి చూపిస్తాను. దీనిని కటోరా అంటారండి. ఒక రకమైన చెట్టు నుంచి వచ్చే గమ్ గట్టి పెడితే ఈ కటోరా తయారవుతుంది. దీనిని కటోరా, కతీరా ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీనిని కొంచెం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. 10 గంటలు నానితే ఇలా వస్తుంది. స్మూత్గా ఇలా తయారవుతుంది. తర్వాత సబ్జా గింజలు, ఇవి ఒక పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే 3 స్పూన్లు నానబెట్టుకున్నాను. ఇలా నానిపోయాయి. నిమ్మరసం, సోడా, సుగంధి అండి ఇది. నేనైతే సోడా బండల దగ్గర అడిగి కొనుక్కున్నానండి. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది టీ గ్లాసులో అర గ్లాస్ కన్నా తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కటోరా, నానబెట్టుకున్న సబ్జా గింజలు, నిమ్మరసం ఒక స్పూన్ వేసుకున్నానండి. సుగంధి మీరు కావాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు, తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు దీంట్లో సోడా వేసుకుంటున్నానండి. అంతే అండి, సుగంధి సోడా రెడీ. మనం ఇంట్లో చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుగంధ మజ్జిగ చూద్దామండి. గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ నిమ్మరసం, సుగంధి, సబ్జా గింజలు. ఈ సుగంధి మజ్జిగ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కటోరా అండి. మా బాబుకి ఇష్టం లేదని కొంచెమే వేయమంటున్నాడు, కానీ దీంట్లో చాలా మంచి హెల్దీ టిప్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ కటోరా. నేనైతే మజ్జిగ, ప్యాకెట్ మజ్జిగ పడతాండి, అవే టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. అంతే అండి, సుగంధి మజ్జిగ కూడా రెడీ, టేస్టీగా. ఈ వేసవి కాలంలో చాలా అంటే చాలా మంచిది. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.